హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మనబడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, రిజల్ట్ డేట్ ఏంటి, దీని గురించి చాలా మంది అయితే అడుగుతున్నారు. దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లు వచ్చేస్తే చాలా మందికి వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు వచ్చి ఇంకా గవర్నమెంట్ నుంచి ఎందుకని అప్డేట్ రాలేదు, ఏప్రిల్ 10th లేదంటే 12th రిజల్ట్స్ అనేవి అయితే పక్కాగా వస్తాయా, కరెక్షన్ అయితే ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ సంబంధించి కరెక్షన్ అయితే ప్రెజెంట్ అయితే ఇంకా అవుతుందన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కంప్లీట్ అయిందని చెప్పేసి మనకి ఎక్కడ కూడా న్యూస్ అనేది అయితే రాలేదు. ఒకవేళ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతే వాళ్ళే పేపర్లో ఖచ్చితంగా అయితే ఇస్తారు, న్యూస్ ఆర్టికల్ అయితే ఇస్తారు. లైక్ ఏంటంటే కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి చిన్న అప్డేట్ అయితే ఇస్తారు. ఏ పేపర్స్లో కానీ లేదంటే ఆర్టికల్స్లో కానీ అయితే మనకి ఎక్కడైతే లేదనమాట. రిజల్ట్స్ అనేవి అయితే వచ్చే ఒక 2 to 3 days ముందు అయితే మనకి ఖచ్చితంగా వాళ్ళ నుంచి అయితే అప్డేట్ అనేది అయితే ఉంటుంది. లైక్ ఏంటంటే కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ అనేవి అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాము. ఏదో ఒక అప్డేట్ అయితే ఇచ్చి అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారనమాట. ప్రెజెంట్ ఏ అఫీషియల్ వెబ్సైట్స్ కానీ లేదంటే అన్అఫీషియల్ వెబ్సైట్ కానీ చూసినా కూడా మనకి సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్గా అయితే చెప్పారు. మనకి మొన్న హాలిడేస్ అనేవి అయితే వచ్చాయి కదా, లైక్ ఏంటంటే సమ్ పబ్లిక్ హాలిడేస్ అయితే వచ్చాయి. దానివల్ల మనకి ఏంటంటే ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కానీ లేదంటే కరెక్షన్స్ కానీ లేట్ అయితే అవ్వదు ఉండొచ్చు. ఎలా చూసుకున్నా మనకి 10th నుంచి 15th మధ్యలో అయితే వస్తుంది అనమాట. అండ్ ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఇయర్ పాస్ పర్సెంటేజ్ కూడా మనకి అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క టీచర్కి 45 పేపర్స్ అనేది ఇచ్చారు కాబట్టి కరెక్షన్ అయితే మరీ అంత స్ట్రిక్ట్గా అయితే చేయరు. రిజల్ట్స్ అనేవి అయితే ఎలా చూసుకున్నా సరే మనకి సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అనేది అయితే వచ్చేస్తుంది. సడన్గా అయితే వాళ్ళు అప్డేట్ ఇస్తారు అనమాట. లైక్ ఏంటంటే ఎల్లుండి కానీ లేదంటే రేపు కానీ రిజల్ట్స్ అనేవి అయితే ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అప్డేట్ ఇస్తారు. ఇచ్చిన వెంటనే మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి అనమాట. చాలామంది అడిగేది ఏంటంటే ఎంతమంది పాస్ అయ్యారు, పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారో ఆ రోజు మనకైతే గవర్నమెంట్ వాళ్ళే చెప్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ లేదంటే ఎవరైతే సెంట్రల్ బోర్డు అయితే ఉన్నారో అంటే ఏపీబీఐ బోర్డు ఎవరైతే ఉన్నారో చైర్మన్, వాళ్ళు వచ్చి ఇంతమంది పర్సంటేజ్ అయితే వచ్చింది, ఇంతమంది పాస్ అయ్యారని చెప్పేసి వాళ్ళు అప్పుడైతే చెప్తారనమాట. అప్పటి వరకు మీకు వచ్చినవన్నీ కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. మరి అదైతే ఏం నమ్మకండి. అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వేరువేరుగా రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగైతే ఏం లేదు, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే సప్లీ కూడా మనకి డేట్స్ అనేవి అయితే ఆ రోజు అనౌన్స్ చేస్తారనమాట. సప్లీ ఏ మంత్లో ఉంటుంది, ఫీజు ఎప్పుడు కట్టాలి, అంటే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ డేట్స్ కూడా ఆ రోజు మనకైతే అనౌన్స్ చేస్తారు. కాబట్టి అర్థమైంది కదా. మనకి ఏప్రిల్ 10th or 12th లోపు మనకి ఏంటి రిజల్ట్స్ అయితే పక్కాగా వస్తాయి. రిజల్ట్స్ వచ్చే ఒక 2 days ముందే మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఇస్తారు. వీడియో అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీన్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్.